ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని, ఆ రంగంపై ఆధారపడిన 20,000 మంది కార్మికులను ఆదుకోవాలని లేఖలో కోరారు. సిరిసిల్ల ప్రాంతంలో మొత్తం 33,000 మగ్గాలుండగా అందులో 28,000 మగ్గాలు పాలిస్టర్ వస్త్రాలు, 5,000 మగ్గాలపై కాటన్ వస్త్రాలు తయారవుతున్నాయని, సరైన ధర లేకపోవడంతో సాంచాలను బంద్ పెట్టారని సంజయ్ తెలిపారు. దీనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల విధానాలే కారణమని విమర్శించారు. గత 7 ఏళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆధారపడిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించి కార్మికులకు 220 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని సంజయ్ లేఖలో రాశారు. వాటిని చెల్లిస్తామని గతంలో మాజీ మంత్రి కేటీఆర్ హామీలిచ్చినా చెల్లించలేదని తెలిపారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే మొత్తం బకాయిలను చెల్లించాలని బండి సంజయ్ సీఎంను కోరారు. అంతేకాకుండా వర్కర్ టు ఓనర్ పథకానికి, మరమగ్గాల ఆధునీకరణకు అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ను కూడా ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపితే కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను అని సంజయ్ హామీ ఇచ్చారు.